అబ్బాబ్బాబ్బా చిచ్చి రిటైర్ అయినా కూడా నాకు ఈ ఫోన్లు బాగా తప్పేట్టుగా లేదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రుధిర్ గారు, నేను మీకు మీ వంటలకు మంచి అభిమానండి. థ్యాంక్స్. హలో హలో, అబ్బాబ్బాబ్బా ఏది ఆగట్లేదు కదా, వీడెవడో. హలో హలో రుధిర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ స్వీట్ హార్ట్ స్వీటీనండి. సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవడం కాదే, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. అయినా వీడు నన్ను ఇక్కడ ఇరికించి ఎక్కడికి వెళ్ళాడో చెప్తా. అంకుల్ అంకుల్ అంకుల్, మేము బిగ్గెస్ట్ ఏరియాలో చాలా బిజీగా ఉన్నాం అంకుల్. అబ్బా మీరు ఫోన్ పెట్టేయండి అంకుల్, అక్కడ మసాలా మాడిపోతుంటే. ఒరే జీర్, ఒరే జీర్, మీ అయ్యా ఫోన్ చేసి దొక్కుతున్నాడు, ఏం చెప్పమంటావు? రే రండ్రా. ఓకే పద. ఏంట్రా? ఒరే చంద్ర, మార్కస్ బాట్ల లాగా నువ్వు మాయలు చేయాల్సిన అవసరం లేదురా. నిన్ననే అప్పు చేసి కొన్నాను రా ఈ కెమెరాను. నన్ను పైకి ఎదగనియ్యరా మీరు. ఎవరు నువ్వా? నీ అబ్బా పనులు జరగబట్టి. అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్? మీకోసం స్పెషల్ బిర్యానీ చేస్తున్నా. ఎలా ఉంటుంది అంకుల్? నీలా క్యూట్ గా ఉంటుంది. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. ఏంటి అంకుల్, ఆకలేస్తుందా? మరి ఆలస్యం ఎందుకు, కుమ్మేద్దాం పదండి. మామా రెడీ. అందరూ హ్యాపీగా తినాలి. చాలా అరే అందరూ బాగా తినండి, హ్యాపీగా తినండి. నువ్వు వేసుకో. లేవమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎనీవన్ యు వాంట్ టు మీల్స్? అరే కొంచెం వేసుకో. అంకుల్ బిర్యానీ చాలా బాగుంది అంకుల్. అవునా, వెరీ గుడ్. ఇంకా తింటారా? ఓకే. రే చిన్నబి, అమ్మాయికి వాటర్ పోయి కొన్ని ముక్కలే. అక్కడ కూడా ఒకసారి చూడట్టు. ఎవర్రా? రే ఆ ప్లేట్ అనుకో. పెద్దయినా అలా చూస్తుంటే ఆకలి తీరదు. తినాలి, తినండి. తీసుకోండి, తినండి. మా ఆకలి ఈ మెతుకులతో తీరదు బాబు. మీ ఆకలి ఏదైనా తప్పకుండా తీరుతుంది. ముందు తినండి. నిజంగా తీరుతుందా? తప్పకుండా తీరుతుంది. అమ్మయ్యా. అరే పిల్లలు, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, పదండి.
అంటే ఏంటి అంకుల్? పెద్ద ఆయన, మీరు నిశ్చింతగా భోజనం చేయండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఓకేనా? పదండ్రా, మంది స్టార్ట్ చేద్దాం. అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడే నేర్పరి సుమతి. పిల్లలు, దీని అర్థం ఏమిటంటే మనకు చెడు చేసిన వారిని కూడా మానవతా ధర్మంతో మన్నించి వారికి మనకు చేతనైనంత సహాయం చేయడం ఉత్తమం. పిల్లలు, అర్థమైందా? అరే రుధిర్, ఏమైందిరా నీకు బాధపడుతున్నావు? మాస్టర్, వీడు రాత్రి నిద్రలో నడుస్తూ పడిపోయాడు. అరే రే, బాగా తగిలిందే, ఎలా జరిగిందిరా? సరే, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకోపో, త్వరగా మానిపోతుంది. బుక్ తీసుకెళ్ళు, చిన్నగా వెళ్ళు. పిల్లలు, మీరు ఈరోజు చాలా లేట్గా వచ్చారు. రేపటి నుంచి కరెక్ట్ టైంకి రావాలి, సరేనా? సరే మాస్టర్. సరే, ఈ రోజుకి వెళ్ళిపోండి. అలాగే మాస్టర్. బాయ్ మాస్టర్. అమ్మా భాను, కాఫీ నాన్న. ఎక్కడ స్మెల్ ఇది? ఏయ్, ఎవరు మీరు? ఏంట్రా అలా చూస్తారు? ఎవర్రా మీరు? నాన్న, కాఫీ నాన్న, తీసుకోండి. మడ్రు చాలా చప్పకుంటుంది అనుకున్నాను రా, మంచి మసాలా ఉంది. యూ స్టూపిడ్, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఓకే. ఏ స్టూపిడ్స్, ఎవర్రా మీరు? ఖాళీ చేయడానికి వచ్చాం. మంచి సరదాగా ఉంటుందిలే. అయినా సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తావు? అందుకే మేమే డిసైడ్ అయ్యాం, డైరెక్ట్ గా పంపించేద్దామని. డిసైడ్ అయ్యాను రా, మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని. ఆగలేకపోతున్నారా? అన్నాలు అదిరిపోయాయిరా. డబల్ మసాలా అదిరింద్రా. నువ్వు వీడి పని చూసుకో, మేము వెళ్ళి ఏళ్ళ పని చూసి వస్తాం. వదలండి రా.
పరా రే హలో రే ఈడుకోలేంట్రా ఏయ్ వీడు ఇక్కడ అయిపోయాడు ఎరా లోపల పరిస్థితి ఏంటి? ఎక్కడ అయిపోయారా? ఏయ్ అందరిని కలిపి కంబైన్డ్ గా ప్యాక్ చేయండి రా. రే ఈ రోజుతో మనం కలిసి సిల్వర్ జూబ్లీకి చేరింది. అవును. ఇలాగే మన నలుగురు 4 దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి. ఎస్ మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా, ఇక ముందు కూడా మిస్ కావురా. రే మన 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులం, కానీ ఇప్పుడు దేశమంతా కొనియాడే ఎంజీకేజీ అధినేతలం. ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింప చేయాలరా. రే మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా. రే మినిస్టర్ గారు. సార్ చెప్పండి సార్. అలాగా సార్, వస్తున్నాం సార్. రే మేము అర్జెంటుగా వెళ్ళాలి, మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా. రే అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా. పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి చాలా రోజులైంది. సరే నువ్వు ఇక్కడే ఉండి ఏం చేసారా? రే రండిరా వెళ్దాం. సూపర్ రా. సార్ పని ఫినిష్ చేయి. ఆల్ ది బెస్ట్. రే నేను వాళ్ళ ల్యాండ్ లో ఉన్నా. వాడేమంటున్నాడు రా? ఏం నకరాలు చేస్తున్నాడా కొడుకు? పట్టుకొని గెస్ట్ హౌస్ రండి, నేను వస్తున్నా. ఏమ్రా ఏమైంది? అన్నా ఈ ముసలోడు మంచిగా చెప్తే అయినట్లేదన్నా. అయ్యా నాకున్న ఒకే ఒక ఆధారం ఈ స్థలమేనయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, దీన్ని వదిలేండి అయ్యా. అయ్యా అది మా తాతల తరం నుంచి వస్తున్న భూమి అయ్యా. ఇంతకాలం దాని మీదనే ఆధారపడి పిల్లల్ని పోషించి పెద్ద చేశానయ్యా. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉందయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్ వీడి ప్రాణాల కంటే ప్రాపర్టీకి ఎక్కువ విలువ ఇస్తున్నాడంటే మజాగా ఉందిరా. రేయ్ వీడిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పడేసి వీడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రా. అప్పుడైతే కానీ అన్ని పనులు జరగవురా. తీసుకెళ్ళండి రా. కన్నా ఉన్నా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? రేపటికంతా ఫినిష్ అయిపోతుంది కన్నా. మన వాళ్ళంతా వచ్చారు కదా, ఆ పని వాళ్ళకి అప్పగించు. నీకు అక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఏమి లేదు కదా. ఈ మున్నాగాడే పెద్ద ప్రాబ్లం గాడు. నాకు ఇంకొకడు ఉంటాడా? కిందికెళ్ళి వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఒకసారి చూసిరండి. అలాగే అన్నా. కన్నా ఇక్కడంతా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. ఓకే ఎంజాయ్. ఎవడ్రా బాయ్? చల్ ఎవడ్రా అది? రే చెప్తే వినబడతలే. ఎవర్రా? సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఫామ్
క్యాంపస్లో దారుణ హత్య. కేజీఎంజీ గ్రూప్స్ అధినేతల్లో ఒకరైన ముదిరాజ్ అలియాస్ మున్నాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సారీ కన్నాబాయ్, మున్నాబాయికి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడుపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు. నా మున్నాని చంపిన వాడిని కసి తీరా చంపాకే నాకు రిలాక్స్.